ఈరోజు శశాంక్ పసుపులేటి నా పేరు. నేను హ్యూమన్ రైట్స్ సేవా సంఘర్షణ సమితి మీడియా కన్వీనర్ స్టేట్, అట్ ది సేమ్ టైం యాజ్ అ ఎక్స్ జర్నలిస్ట్. నేను ఈరోజు అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడి మీద గత రాత్రి 1.5 డే 24 hours జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఈ ఇన్సిడెంట్లో చీరాల ఇజ్రాయల్ యాదవ్ అనే వ్యక్తి సంగారెడ్డిలోని సద్దుల గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అతని చర్చికి వెళ్ళి అక్కడ బయటకి వస్తూ ఉన్నప్పుడు ఆకతాయిల ఆయన మీద దాడి చేయడానికి జరిగింది. ఆ దాడిలో ఒక 55 ఏళ్ళున్న వ్యక్తి పైన కూడా దాడి చేశారు. ఆ దాడి చేసిన క్రమంలో చేస్తున్నప్పుడు 100కి అతను ఫోన్ నెంబర్ డయల్ చేసి ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు బ్లూ కార్డ్ నుంచి వస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు 2 వ్యక్తులు వచ్చారు. అక్కడ ఒక పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో అక్కడి నుంచి ఉన్న వాళ్ళతో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిపోకపోతే ఇంకో 2 ఎస్ఐలు మళ్ళీ ఇంకా ప్యాట్రోలింగ్తో వచ్చి అక్కడ వాళ్ళతో జరుగుతున్న సమయంలోనే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక అడ్వకేట్ 100కి నేను డైల్ చేసి పెట్టిన, నా కంప్లైంట్ ఇచ్చింది నేనే అని చెప్పి వాళ్ళతో ఇంట్రడక్షన్ తీసుకున్న సమయంలో చేస్తున్నప్పుడే వాళ్ళ ముందే ఆ ఆకతాయిలు వచ్చి అడ్వకేట్ పైన చేసుకున్నప్పుడు ఆ క్రమంలో డైరెక్ట్ అడ్వకేట్ని అన్నారు, అయ్యా మీ ముంగటిని నన్ను ఈ విధంగా వాళ్ళు దాడి చేస్తున్నారు పెడుతున్నారు, ఇదేమన్నా సమంజసంగా ఉందా అని చెప్పి అని అడిగినప్పుడు ఆ ఆకతాయిలను చెదరగొట్టి అక్కడి నుంచి ఆ ఆకతాయిలను చెదరగొట్టిన క్షణంలో అక్కడికి జరిగిపోయిన తర్వాత నువ్వు అడ్వకేట్ అంటావా, అడ్వకేటేనా నువ్వు అని చెప్పి మాట్లాడి దురుసుగా మాట్లాడి అతని 2 ఎస్ఐలు మళ్ళీ ఒక కానిస్టేబుల్ పట్టుకొని అతను లాక్కొని వెళ్ళి ఒక ప్యాట్రోల్లో ఒక ఖైదీని బంధించినట్టు ఒక టెర్రరిస్ట్ని తీసుకొని వెళ్ళిపోయినట్టు లాగి కొడితే ఆ కారు లోపల పడ్డ తర్వాత అతని షర్ట్ జినిగిపోయింది. ఇది తీసుకుపోయిన తర్వాత పిఎస్కి తీసుకొని వెళ్ళి నువ్వు అడ్వకేట్ అయితే ఏంటి, ఎవరికి ఏంటి, లా అనేది మేము తయారు చేసినాం, మేము పెట్టినాం. కొత్తగా జాయిన్ అయిన ఒక నూతనంగా ఒక జనరేషన్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు. అట్లాంటి కొత్త స్థాయిలోకి వచ్చిన 2 ఎస్ఐలు విచక్షణరహితంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినాక కూడా నువ్వు ఒక అడ్వకేట్ అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి, ఇది నా పోలీస్ స్టేషన్, నా పరిధిలో నేను ఏం చేయాలని నాకు తెలుసు, ఆ విధంగా నేను చేస్తానని చెప్పి అతను పట్టుకున్న బైబిల్ కూడా దానిలో నుంచి కింద పడిపోయి ఉన్నాడు. లాగి నూకి కొడితే అక్కడికి కూడా పడిపోయి ఉన్నాడు. దీని మీద రాత్రి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు 2 అడ్వకేట్లతో అది 2 పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐలతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఎస్ఐ మాట్లాడే విధానం కూడా చాలా దురుసుగా ఉండే. అనంతరం తెల్లారి యావత్ తెలంగాణలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకు ఉన్న అడ్వకేట్లకు సమాచారం జరిగింది. అడ్వకేట్లతో వెళ్ళి దాదాపు ఒక 50 మంది ఈ అడ్వకేట్లతో పోయి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడున్న సిఏ గారు సానుకూలంగా స్పందించి అతను అయినంత వరకు వాళ్ళనందరినీ కూడా తీసుకొని వచ్చినారు. ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు బైండ్ ఓవర్ చేస్తాం, కేసులు ఫైల్ చేస్తామని చెప్పినారు. హర్షణీయమైంది. కానీ ఇలాంటి పోలీస్ వ్యవస్థ యావత్ తెలంగాణలో భారతదేశంలో కూడా ఉండద్దు. ఇలాంటి వ్యవస్థను ఏదైతే నడిపించుకొని ముంగడు పోతుందో వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇది కింది స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో సాధ్యమయ్యే పని కాదని చెప్పి డీసీపీ గారు పిలిచినా కూడా మేము అగ్రీ చేయకుండా మేము డైరెక్ట్ ఎస్పీ గారి సమక్షంలో పంకజ్ పరితోష్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈ మెమొరాండం రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన హామీ మేరకు ఆయన పర్సనల్గా తీసుకొని మేము ఈ కేసుని పర్సనల్గా తీసుకొని కంప్లీట్ చేసి ఆగతాయిల మీద కేసు కట్టిస్తాం, మళ్ళీ అడ్వకేట్కి జరగాల్సిన న్యాయం చేస్తాం. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి దాడులు జరగడం అనేది సిగ్గుచేటు. అది పోలీస్ వ్యవస్థలోనే ఇంత పెద్ద లోపం జరుగుతుందని చెప్పేసి అన్నప్పుడు ఇంకా సామాన్యులకు ఎక్కడికి దారి తీస్తుందని చెప్పేసి తెలియకుంటున్నాక అందుకనే పెద్ద స్థాయిలో ఎస్పీ స్థాయిలో కలెక్టర్ గారు కానీ ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీద అవేర్నెస్ని తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటూ డైరెక్ట్ విక్టిమ్ ఎవరైతే ఇజ్రాయల్ యాదవ్ ఉన్నారో వాళ్ళతోనే మీరు మాటల్లో వినండి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా అతను సఫర్ అయ్యారని చెప్పేసి.
ఇప్పుడు సాయి ఉన్నాడు కదా, ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకెళ్లడం పక్కన పెట్టి ఒక న్యాయవాది ప్రశ్నించినటువంటి న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, ఆయన మీద దాడి చేయడం అంటే ఇక్కడ సాయికును పోలీసులకు ఏమన్నా అంతర్గతంగా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉన్నది అనుకోవచ్చు? లేదన్న, బేసికల్గా ఏదన్నా కూడా పోలీస్ వ్యవస్థ వచ్చినప్పుడు పెట్టినప్పుడు మాస్ గ్యాదరింగ్ గిట్ట ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఎట్లా చెదరగొట్టాలో అట్లా చెదరగొట్టి చేసి పెట్టి వాళ్ళ క్రమంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొందరు ఏదైతే ఆలోచనపూరితంగా కూడా పోలీస్ వ్యవస్థ ఉన్నది, మొత్తం పోలీస్ వ్యవస్థ కొలాబ్స్డో లేకపోతే కంప్లీట్గా బయాస్డో అనే వ్యవస్థ గిట్టు ఉంటే ఈరోజు నువ్వు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోతుంది. ఏదైతే ఇన్మెచ్యూర్డ్గా ఉన్న కింది స్థాయిలో ఉన్న పోలీస్ వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న జరిగిన ఒక సంఘటననే ఇది. దో వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ అయినా ఎస్ఐలు కానీ ఎవరైనా కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎవరైనా కానీ ఈ పట్ల వివరించడం పూర్తిగా తప్పు. అది అడ్వకేట్లే అని కాదు, మన జర్నలిస్టుల మీదనైనా కాదు, ఎవరి మీద దాడి చేసినా కూడా సామాన్యునికి రక్షణ కల్పించడం అనేది పోలీస్ వ్యవస్థలో బాధ్యత. తండ్రి పాత్ర తీసుకున్నది వ్యవస్థలో మాత్రం పోలీస్ వ్యవస్థ మాత్రమే. ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా, ఏ అడ్వకేట్కి జరిగినా, జడ్జికి జరిగినా, జర్నలిస్టులకు జరిగినా కూడా తండ్రి పాత్ర లేకపోయి మాకు ఇది ప్రాబ్లం జరుగుతుందని చెప్పి ఉన్నప్పుడు చెప్పి నా వ్యవస్థ అది ఏకైక వ్యవస్థ అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే, రక్షణ కల్పించే వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థలో ఇట్లా జరగడం అనేది చాలా తప్పు. కానీ అక్కడున్న సిఐ గారు కానీ లేకపోతే డీసీపీ గారు కానీ పొద్దున్నే ఇమ్మీడియట్ మార్నింగ్ మేము వెళ్ళంగానే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇమ్మీడియట్గా వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆకతాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని మా ముంగడికి తీసుకొని వచ్చారు. మేము ప్రజెంట్ చేసినారు, మాట్లాడినాం. వాళ్ళకు కూడా డైరెక్ట్ అన్నాం, సుడుతా మీద నువ్వు చేసిన తప్పు, దీనికి సంజేషన్ పెద్ద ఎత్తున చెప్పుకుంటామని చెప్పినాం. వాళ్ళని తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళని బైండ్ ఓవర్ చేయడానికి ఆయన హామీ ఇచ్చిండు. ఇదే హామీ మాకు సరిపోకుండా కూడా మేము అప్లికేషన్ ఇచ్చి మెమోరాండం ఇచ్చి దాని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ స్థాయిలో కూడా మాకు హామీ సరిపోదు, ఇది పెద్ద స్థాయిలోనే వెళ్తే ముంగడికి వెళ్తుందని చెప్పి బార్ అసోసియేషన్లో కూడా మేము ఆల్రెడీ అప్లై చేసి చెప్పేసినాం. దాని తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి క్లియర్గా వర్షన్ కింది స్థాయిలో ఈ విధంగా జరుగుతుంది, పెద్ద స్థాయిలో ఎవరికైనా ఆ నాలెడ్జబుల్గా మొత్తం అన్ని డీటెయిల్స్ రావు. కింది స్థాయిలో దాదాపు ఆయన 1000-1500 మందికి అథారిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెక్క ఉంటాడు. కాబట్టి అన్నీ ఆయన చూడాల్సి వస్తుంది, పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అయ్యా మాకు జరుగుతున్న పరిస్థితి ఇది కేవలం అడ్వకేట్లు జర్నలిస్టుల మీద ఇద్దరి మీద దాడులు కాదు. ఈరోజు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని వచ్చినాక జస్టిస్లో మీరు ఏదైతే ఫోర్త్ జస్టిస్లో మీరు ఎట్లుంటారో మేము కూడా అదే దానిలో ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థలో ఏదైనా నిరంతరం మీరు ఎట్లా పోరాడుతారో మేము కూడా అదే పోరాటంలో ఉన్నాం. కాబట్టి మా పైన ఉన్న జరుగుతున్న దాడులను ఇకపైన ఇంకెప్పటికీ జరగవద్దు. ఇది ఒక రోల్ మోడల్గా నువ్వు ఆ విధంగా శిక్షించాలి వాళ్ళను అని అంటే ఆయన పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి ఇమ్మీడియట్గా సిఐతో కానీ డీసీపీలతో కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు కాల్ ఫర్ మీటింగ్ అటెండ్ చేసిర్రు, పెట్టిర్రు. ఇవాళ కూడా మధ్యాహ్నం కూడా మళ్ళీ పిలిచి మాట్లాడి ఇవాళ కూడా మీటింగ్కి పిలిపించేసి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి పెడతాం, మీరు రండి అని చెప్పారు. పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినందుకు మేము సంతృప్తి చెంది అక్కడికి ముంగడికి వచ్చినాం. ఈరోజు అది గిట్ట జరగాలి పక్షంలో ఏదైతే ఉన్నదో యాజ్ పర్ లీగల్ ఎవ్రీథింగ్ విల్ గిట్ అండి లీగల్. చట్టం ఎవరు చుట్టం కాదు. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ స్థాయిలో ఏదైతే ఉన్నదో 101% ఇంతకుముందు ఫ్రెండ్లీ పోలీస్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థలో ఈరోజు మాత్రం తగ్గింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 101% సీఎంఓ కార్యాలయానికి కానీ ప్రజాభవన్కి కానీ డీజీపీ గారు కానీ వాళ్ళ దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళ స్థాయిలో ఇది తీసుకొని వెళ్ళినప్పుడు కింది స్థాయిలో మొత్తం అన్ని రీకరెక్షన్స్ అన్ని క్లియర్ కట్గా జరుగుతాయి. జరిగిన రోజే సామాన్యునికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ అట్లనే ఉన్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పను. వ్యవస్థలో ఎక్కడనో అక్కడ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు లేకుండా మాత్రం ఎక్కడ కూడా లేవని కాదు, ఆ లోపాలని మాత్రం సరిదిద్దే బాధ్యత గవర్నమెంట్దే. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎక్కడైనా కానీ కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటేనే పనులు జరుగుతాయి. ఇప్పుడు ఆ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ బాడీస్లో అఫిలియేటెడ్ పెట్టున్నాం. కాబట్టి డెఫినెట్గా వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రంటల్ ఆర్గనైజేషన్. డెఫినెట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వస్తాం. వీఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్లో ఎటువంటి సలహాలకైనా కూడా గవర్నమెంట్ మమ్మల్ని వెల్కమ్ చేస్తుంది, పెడుతుంది. కాబట్టి అడ్వకేట్స్కి కూడా మొత్తం ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో పెట్టాలో అది ఈ గవర్నమెంట్లోనే జరిగింది, ఏ గవర్నమెంట్లో జరగలేదు. ఏది తెలంగాణ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చింది అట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. గత 10 సంవత్సరాల నుంచి 1 డెకేడ్స్ నుంచి పోరాడుతూనే ఉన్నారు అడ్వకేట్లు కూడా. సో ఇట్స్ అ లాస్ట్ సబ్జెక్ట్. 36,000 మంది అడ్వకేట్లు తెలంగాణలో ఉన్నారు. 36,000 మంది ఎన్రోల్మెంట్ అయిన అడ్వకేట్లు ఉన్నారు.
వీళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది, పెడుతుంది. సో రీసెంట్గానే ఈ యొక్క యాక్ట్ని తీసుకొని పెట్టాం. గతంలో కానీ ఇప్పుడు పోలీస్ దగ్గరనే కాదు, బయట జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఒక డిపార్ట్మెంటే కాదు, ఎనీ డిపార్ట్మెంట్లో ఎక్కడ జరిగినా అట్లనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినాకనే అడ్వకేట్ సుబ్బుకు సంబంధించినటువంటి ఇష్యూ జరిగింది. ఈ రోజు కూడా ఒక ఇష్యూ జరిగింది, ఏదైతే అడ్వకేట్ ను నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపేసినటువంటి దారుణం కూడా చోటు చేసుకుంది. ఖచ్చితంగా రైట్. ఎందుకు అవగాహన లోపం అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఏదైనా కూడా అడ్వకేసీ అనేది, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది, జర్నలిజం అనేది ఇన్వెస్టిగేటివ్ వర్క్ ఆఫ్ పార్ట్. అది మనం నిజాల్ని బయటికి తీసుకుని వస్తాం. రూల్డ్ ఆఫ్ మైండ్స్ ఎన్నో పెద్ద ఎత్తున ఉంటాయి. మనం నిజాల్ని బయటికి తీసుకుని వచ్చాం. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు మీకైనా, అడ్వకేట్స్కైనా, డిపార్ట్మెంట్కైనా కూడా ఏదో ఒక ఎదురు పోరాటాలు, ఎదురు దెబ్బలు తాకుతూనే ఉంటాయి. ఈ లోపంలో తాకినప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సింది జ్యుడిషియరీ అండ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఈరోజు మీరు చెప్పినట్టు ఏదైతే యాక్సిడెంట్ జరిగింది, చంపేసిరని అన్నారు, పెట్టిన డిక్లరేషన్ వీ కుడెంట్ ఏబుల్ టు డూ, బట్ ఎవరు చేసిరనే విషయాలు అది తెలిసినప్పుడు దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది, లా అండ్ ఆర్డర్ది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తేనే ఇది ఉంటుంది. వ్యవస్థతో పాటు మన జర్నలిజం గట్టిగా పనిచేసి చూపించినప్పుడు, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉన్నప్పుడు అదే సొసైటీకి యూజ్ అవుతుంది. సో థింగ్స్ హ్యాస్ టు గెట్ కొలాబరేటెడ్. వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ఇంకా వ్యాస్ట్గా తీసుకొని రావాలా. ఈ అవేర్నెస్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోవాలా. పోక్సో గురించే కానీ, వీటి గురించే కానీ, చిన్న స్థాయి ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి ఉన్న కూడా అందరిని ఎడ్యుకేట్ చేయగలిగితే, రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటే తప్పిస్తే మనం ఎడ్యుకేషన్లో ఫస్ట్ మెయిన్ పార్ట్ సిలబస్ రాజ్యాంగం కోసం డైలీ రాయండి, రాజ్యాంగం కోసం డైలీ చెప్పండి. సో ప్రతి పౌరుడికి రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి, ఆర్టీఐ మీద అవగాహన ఉండాలి. ఎవ్రీ సిటిజన్ క్యాన్ గెట్ అ ఇన్ఫర్మేషన్ వాట్ ఎగ్జాక్ట్లీ. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కూడా మీరు క్లియర్ కట్గా వాళ్ళు చేస్తున్న బాధ్యతలు ఏంటి, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలి అనే దాని మీద అవేర్నెస్ కావాలి. సో అవేర్నెస్ క్యాంప్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ అందరు కండక్ట్ చేస్తున్నాం. ఆర్టీఐ ఈజ్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ ఎ కామన్ మ్యాన్కి ఆర్టీఐ అనేది ఒక వెపన్. నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి హ్యూమన్ వైలేషన్ ఎక్కడ జరిగినా, ఏ వ్యవస్థలో ఎక్కడ జరిగినా కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. అది ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఎక్కడైనా అని కూడా, ఏ స్థాయి అధికారి అయినా అని కూడా వదిలిపెట్టేది లేదు. నెవర్ అండ్ ఎవర్. ఎవరైతే సిన్సియర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో విల్ టేక్ అ బో, విల్ డెఫినెట్లీ సెల్యూట్ దెమ్. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్, చట్టం నా చేతిలో ఉందని చెప్పేసి అని అధికారం జులాయిస్తే జ్యుడిషియరీ ఏందో కూడా మేము కూడా చూపినకి రెడీగా ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ అదర్ జనరేషన్. జెన్జీ 4 రోజులలో ఏం చేసిందో మొత్తం యావత్ ప్రపంచంగా, దేశం కాదు అందరు చూశారు. అట్లాంటి జనరేషన్లు ఉన్నాం మనం. సో కళ్ళు మూసుకొని ఉండి పాత రజాకార లెక్క నడిపించగలుగుతాం, ఆ హుకుం నడిపించగలుగుతాం అని అంటే గద్దెని దింపేశారు కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా. కేసీఆర్ తెలంగాణను తీసుకొస్తే కేసీఆర్ కూడా గద్దెని దింపేశారు. నీ హుకుం, నీ అహంకారం, నీ పద్ధతులు ఎవ్వరికి నడవవు. వీడ ఏదైనా నడిపించాలనుకుంటే నీ జ్యుడిషియరీ వరకు, నీ వరకు ఏదైతే ఉందో న్యాయంగా చేయి. ప్రజలు నీ ఎంబడి నడుచుకుంటూ వస్తారు. ప్రజల్ని దొక్కాలనుకున్న ఏ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. చరిత్ర పుటల్లో కలిసిపోతారు మొత్తం కిందికి. సో ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాటలు వర్తిస్తాయి. ఎవరైతే న్యాయాన్ని కాపాడుతున్నారో, చిన్న స్థాయి అధికారి కానీ, పెద్ద స్థాయి అధికారి కానీ, విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ దెమ్, విల్ ట్రావెల్ విత్ దెమ్. అలాంటి వ్యక్తులతో మేము నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ వైలేషన్ జరిగిన దగ్గర మేము ఎటువంటి లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఎస్పీ గారి మీద. ఆయన కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి పూర్తి నమ్మకంతో మేము నిన్న ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి మేము బయటకు వచ్చినాం. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ వెరీ గుడ్. ఏదైతే లక్ష్మీకాంత్ రెడ్డి, ఏదైతే హనుమంతు మీరు అనుకుంటుర్రో ఆ వ్యవస్థ కాదు ఇది. ఈ కానిస్టేబుల్ కానీ, జమీందారులు కానీ, లేకపోతే ఇంకా పై అధికారులు ఎవరైనా కానీ ఆ వ్యవస్థ ఇది కాదు. మీరు చూసి నేర్చుకోర్రి, మీ సిఐలను చూసి నేర్చుకోర్రి, మీ పైన ఉన్న అధికారి ఆయనకు దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉన్న అధికారిని చేసుకోర్రి, మీ ఎస్పీని చూసి నేర్చుకోర్రి ఎట్లా మాట్లాడలేరు అని చెప్పేసి. మీరు ఎట్లా పడితే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుంటా అంటే కూర్చున్నట్టు ఎవరు లేరిడా. ఎక్కడి దాకైనా, ఎంత దాకైనా కూడా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్. ఫైనల్ గా ఇజ్రాయెల్కి సంబంధించి న్యాయం చేయకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉండబోద్దు అంటే, జ్యుడిషియరీ లీగల్ విధంగా న్యాయం ఎట్లా గెలిపిస్తుందో, మొత్తం ఏ విధమైన అడ్వకేసీ ముంగడిపోతుందో రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, దేశం మొత్తం చూస్తుంది.